అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి అలాగే స్టూడెంట్స్ అందరికి కూడాను. బికాస్ దిస్ ఈజ్ నాట్ అ స్మాల్ రిజల్ట్. ఇప్పుడే మన యాంకర్ అనౌన్స్ చేసినట్టు ఇట్స్ అ రికార్డ్ బ్రేకింగ్ రిజల్ట్. కాబట్టి పాపం తను ఇందాక నుంచి ట్రై చేస్తోంది అందరి చేత ఒకసారి అర్పిద్దామని. సో ఐ థాట్ ఐ అఫిషియల్లీ డూ ఇట్. ఒక్కసారి ఐల్ సే 3 cheers ఫర్ నారాయణ అండ్ యూ నో వాట్ టు సే ఆఫ్టర్ దాట్. లెట్స్ డూ దాట్. Yes? Yes, yes. Can I hear yes from students? Loudly? Okay. 3 cheers for Narayana. Hip hip. Hooray! Hip hip. Hip hip. Thank you so much. ఇందాక రమ మేడం మాట్లాడేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ విన్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక 5 minutes, ఇప్పుడే మనం అరిచేసాం కాబట్టి ఎనర్జీ అయిపోయింది కాబట్టి ఒక 5 minutes కామ్గా ఉంటే ఐ జస్ట్ ఫినిష్ మై ప్రెస్ మీట్. So I am Dr. P. Sindhura Narayana. I am one of the directors of Narayana Group. First of all, deep congratulations to all the students present here. In that Rama Madam garu cheppinattu ninna Telangana 10th results lo adbhutanga perform chesi state first mark tho paatu top marks tho paatu even state lo average marks kanivandi leda 100% pass percentages kanivandi 85 బ్రాంచెస్ ఉంటే ఆ 85లో 80 బ్రాంచెస్ 100% మార్క్స్ అన్నవి సాధించాయి. అంత ఘనతతో ఈరోజు మళ్ళీ మీ ముందుకి ఏపీ 10th రిజల్ట్స్తో ముందుకు వచ్చాము. దానిలో కూడా 498 10 మెంబర్స్కి రావడం, 497 9 మెంబర్స్కి రావడం, అలాగే ఇంకా క్యూములేటివ్గా తీసుకుంటే ఆల్మోస్ట్ 490 అండ్ అబౌవ్ 500 స్టూడెంట్స్ వరకు రావడం అన్నది ఇట్స్ అన్ ఎక్సలెంట్ అండ్ సంథింగ్ మనం ఇంకెక్కడ ఏ ఇతర విద్యా సంస్థలో వినుండము. అందులోనూ మన సంస్థ నుంచి రాసిన స్టూడెంట్స్ ఇంతమంది అంతమంది కాదు. మనకు ఆల్మోస్ట్ 195 బ్రాంచెస్ ఉంటే అన్ని డిస్ట్రిక్ట్స్లో ఆంధ్రప్రదేశ్లో దానిలో 14,000 స్టూడెంట్స్ పైగా ఎగ్జామ్ అనేది రాశారండి. అట్లాంటిది మొత్తం మీద స్టేట్ యావరేజ్ ఎవరైనా స్టేట్ యావరేజ్ మార్క్ ఇన్ ద బోర్డ్ 413 అయితే మన నారాయణ బ్రాంచెస్లో యావరేజ్ మార్క్ 520. అంటే స్టేట్ యావరేజ్ మార్క్తో పోలిస్తే నారాయణలో చదివిన విద్యార్థులు 107 మార్క్స్తో యావరేజ్ మార్క్స్తో పైకొచ్చారు. ఎప్పుడైనా సరే ఒక పేరెంట్కి కానివ్వండి, ఒక స్టూడెంట్కి కానివ్వండి, ఒక టీచర్కి కానివ్వండి, లేదా ఒక ఇన్స్టిట్యూట్కి కానివ్వండి, ఒక ఈ యావరేజ్ మార్క్ ఆఫ్ ఎ బ్రాంచ్ అన్నది ఆ క్వాలిటీ ఆఫ్ ద బ్రాంచ్కి చాలా నిదర్శనం అవుతుంది. ఒక బ్రాంచ్ బాగా నడిచింది, బాగా చదువు చెప్పారు, లేదా బాగా ఇంట్రెస్ట్ తీసుకున్నారు, స్టూడెంట్స్ కాన్సెప్ట్స్ బాగా అర్థమయ్యాయి, ఇది తెలుసుకోవాలి అంటే డెఫినెట్గా యావరేజ్ మార్క్ ఆఫ్ ద బ్రాంచ్ అన్నది తెలుసుకోవాలి. ఈ విషయంలో మనము ఈ ఇయరే కాదు, ప్రతి ఇయర్ మన రికార్డ్ని మనమే బ్రేక్ చేసుకుంటూ స్టేట్తోనే కాదు మిగతా కాంపిటీటర్స్తో పోలిస్తే కూడా ఎంతో అద్భుతంగా పర్ఫామ్ చేయడం వల్ల వీఆర్ ఏబుల్ టు స్టాండ్ యాజ్ నెంబర్ 1. దీనికి కృషి చేసిన ప్రతి ఒక్క టీచర్కి, R&D మెంబర్కి, కోఆర్డినేటర్స్కి, నాన్ అకాడమిక్ స్టాఫ్ మెంబర్స్కి ఐ కంగ్రాచులేట్. అండ్ అఫ్ కోర్స్ ఇంత రిజల్ట్ రావడానికి కారణం మనం ఎంత సపోర్ట్ ఇచ్చినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్టూడెంట్స్ కష్టపడాలి, పేరెంట్స్ సపోర్ట్ చేయాలి. సో మీ ఇద్దరికి కూడా హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఒక 2-3 పాయింట్స్ చెప్పాలనుకుంటున్నానండి. యూజువల్గా there is an apprehension that నారాయణ గ్రూప్ అంటే ఓన్లీ పెన్ అండ్ పేపర్తో టీచ్ చేస్తారు, చాలా ఆర్ట్స్ టీచ్ చేస్తారు, దానివల్ల స్టూడెంట్స్ స్ట్రెస్కి లోన్ అవుతారు అనేసి ఒక అపోహ ఉంది. దట్ ఈస్ నాట్ ట్రూ. యాక్చువల్లీ స్టూడెంట్స్ లెర్నర్స్ స్టూడెంట్స్ అన్నవాళ్ళు 4 types ఆఫ్ మెథడ్స్లో లెర్నింగ్ చదువుకుంటారు. ఒకటి రీడింగ్, బుక్ని చదివి నేర్చుకోవడం. ఇంకొకటి విజువల్గా గ్రాఫిక్స్ చూపిస్తే దాన్ని చూసి నేర్చుకోవడం. మన సినిమాకి వెళ్ళి ఒక సినిమా చూసినప్పుడు డెఫినెట్గా ఎక్కువ గుర్తుంటుంది. అలా దట్ ఈస్ కాల్డ్ విజువల్ లెర్నర్స్. అలాగే ఆడిటరీ లెర్నర్స్. ఒక పాడ్కాస్ట్ కానీ విన్నామంటే డెఫినెట్గా ఇంకొంచెం బెటర్గా కంటెంట్ అనేది గుర్తుంటుంది.
ఇలా విజువల్ ప్లస్ ఆడిటరీ లెర్నర్స్ కోసమని ఎన్లర్న్ అనే డిజిటల్ యాప్ని మేము ఇంట్రడ్యూస్ చేశాము. ఇప్పుడు కాదు, 2017లోనే ఇంట్రడ్యూస్ చేశాము. దాని ద్వారా కూడా కాన్సెప్ట్స్ అన్నది స్టూడెంట్స్కి ఈజీగా యానిమేటెడ్ ఫామ్స్లోను అలాగే బెస్ట్ టీచర్స్ ద్వారా రికార్డ్ చేయించి వాళ్ళకి వినిపించడం వల్ల వాళ్ళకి కాన్సెప్ట్స్ అన్నవి మళ్ళీ 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 చదవకుండా మరీ ఎక్కువ కష్టపడకుండా ఈజీగా వాళ్ళ మైండ్లో ఉండిపోయేటట్టు వీ హ్యావ్ ఎన్షూర్డ్ that happens with all our students from almost primary and pre-primary level also. That's why we are able to see even better results. ప్రతి ఇయర్ రిజల్ట్స్ పెరుగుతూ పోతున్నాయి. అలాగే కైనెస్థెటిక్ లెర్నర్స్ అంటే ఒక పని చేసి ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేర్చుకునేవాళ్ళు. ఓన్లీ చూస్తే కాదు, ఓన్లీ చదివితే కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాబొరేటరీకి తీసుకెళ్ళి చూపిస్తే ఇంకా బాగా నేర్చుకుంటారు. లేకపోతే స్టెమ్ ప్రోగ్రామ్ అని ఇప్పుడు మీరు అందరూ విన్నే ఉంటారు. ఆ స్టెమ్ ప్రోగ్రామ్ ద్వారా అలాగే డిబేటింగ్ సెషన్స్ ద్వారా ఇలా దే డూ ద ఎక్స్పెరిమెంట్ అండ్ దే లెర్న్. అలాంటి కైనెస్థెటిక్ లెర్నర్స్ కోసం ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం. ఒకవేళ ప్రతి స్టూడెంట్ ల్యాబ్కి వెళ్ళి అంత టైం స్పెండ్ చేయలేకపోతే ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ని మేము మా క్లాస్ రూమ్స్కి తీసుకొచ్చి చూపించడం అన్నది జరుగుతుంది. అలాగే వాళ్ళ చేత ప్రాజెక్ట్ వర్క్స్ చేయించడం అన్నది కూడా జరుగుతుంది. అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళినా, నేషనల్ అయినా ఇంటర్నేషనల్ అయినా ఎడ్యుకేషన్ అయినా లేకపోతే ఈవెన్ గ్లామరస్ ఫీల్డ్స్కైనా వెళ్ళినా కూడా ఎక్కువగా మాట్లాడేది మెంటల్ వెల్బీయింగ్ గురించి. మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత ఉంటుందో దాంతోపాటు మెంటల్ స్ట్రెంగ్త్ అన్నది చాలా ఇంపార్టెంట్. దానికోసమని మీ అందరికీ తెలుసు దిశ ప్రోగ్రామ్ అని వీ హ్యావ్ లాంచ్డ్. అది లాంచ్ చేసి కూడా మోర్ దాన్ 10 years అవుతుంది. ఈ దిశ ప్రోగ్రామ్ ద్వారా మోర్ దాన్ 130 ట్రైన్ సైకాలజిస్ట్ని వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్. ఈ ట్రైన్ సైకాలజిస్ట్ ప్రతి బ్రాంచెస్లోనూ ఉంటున్నారు. స్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు రెసిడెన్షియల్ బ్రాంచెస్, అక్కడ వాళ్ళు మల్టిపుల్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ, ఈ వర్క్షాప్స్ అన్నవి నాట్ ఓన్లీ ఫర్ ఇండివిజువల్ స్టూడెంట్స్, గ్రూప్ వర్క్షాప్స్, అలాగే ఫర్ ద టీచర్స్, ఫర్ ద స్టాఫ్ మెంబర్స్, ఫర్ ద నాన్ అకాడమిక్ స్టాఫ్ మెంబర్స్ ఆల్సో, అలాగే పేరెంట్స్ కూడా కండక్ట్ చేస్తూ ఎక్కడైనా ఎవరైనా కొంచెం డిఫికల్టీ ఫేస్ చేస్తే అది ఎకడమిక్గానే స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. వాళ్ళు కొంతమంది జస్ట్ ఒక ఫ్రెండ్ సరిగా మాట్లాడలేదని ఫీల్ అయి ఉండొచ్చు, లేదా ఒక వీకెండ్ కొంచెం మార్క్స్ తక్కువ వచ్చాయని ఫీల్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ రూమ్ అంత బాగాలేదని ఫీల్ అవ్వచ్చు. ఇలా ఎన్నో సిచ్యువేషన్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ ఫర్ టీనేజర్స్, మనకు కూడా ఉంటాయి. కాకపోతే వాళ్ళు ఒక డెలికేట్ స్టేజ్లో ఉన్నారు. అందులోనూ స్పెషల్లీ ఇంటి నుంచి దూరంగా ఉన్న వాళ్ళు ఇంకా డెలికేట్ స్టేజ్లో ఉంటారు. కాబట్టి వీ హ్యావ్ ఇంట్రడ్యూస్ దిశ ప్రోగ్రామ్ అండ్ దేర్ బై సైకాలజిస్ట్. వీళ్ళు వాళ్ళని ఎప్పుడైనా ఇలాంటి డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు వెంటనే ఆ డిస్టర్బెన్స్ని ఎర్లీగా నోటీస్ చేసి ఆ డిస్టర్బెన్స్ని ఫర్దర్గా అగ్రవేట్ కాకుండా, దానికి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోకుండా అక్కడికక్కడే సబ్సైడ్ చేసి వాళ్ళని ఈ రైట్ పాత్లో పెట్టి వాళ్ళని మళ్ళీ విన్నర్స్గా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. దానివలన మా స్టూడెంట్స్ జస్ట్ ఊరికే సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకొని వెళ్ళి అక్కడ ఎగ్జామినేషన్లో తెలిసిన సబ్జెక్ట్ని వామిట్ చేసి వచ్చేయడం కాదు, వాళ్ళు సబ్జెక్ట్ని ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటున్నారు. టీచర్స్ కూడా అంతే జాయ్తో నేర్పిస్తున్నారు. దట్స్ వై ఇప్పుడు 6,50,000 పైగా స్టూడెంట్స్ దే ఆర్ ట్రస్టింగ్ అస్ అండ్ దే ఆర్ ప్రెజెంట్ ఇన్ అవర్ బ్రాంచెస్ ఇన్ 22 states. ఈరోజు నారాయణ గ్రూప్ 22 స్టేట్స్కి స్ప్రెడ్ అయింది. మోర్ దాన్ 6,50,000 స్టూడెంట్స్ ఉన్నారు అండ్ వీఆర్ ప్రెజెంట్ ఇన్ మోర్ దాన్ 125 cities. ఇది డెఫినెట్గా గ్రోత్ అన్నది కేవలం ఎకడమిక్ క్వాలిటీ, ఎప్పటికప్పుడు వస్తున్న మార్పుల్ని అప్పటికప్పుడే గుర్తిస్తూ R&D వాళ్ళు ఎప్పటికప్పుడు చేయాల్సిన చర్యలు తీసుకోవడం వల్ల దాన్ని కరెక్ట్గా గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడం, అలాగే మమ్మల్ని ట్రస్ట్ చేసి పేరెంట్స్ వాళ్ళ యొక్క పిల్లల్ని మా దగ్గర జాయిన్ చేయడం వలన, ఇలా గ్రూప్ వర్క్ చేయడం వలన ఈ ప్రతి ఇయర్ ఇలాంటి రిజల్ట్ అన్నది పాసిబుల్ అవుతుంది. డెఫినెట్గా మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము మళ్ళీ డెఫినెట్గా విల్ కీప్ అప్ విత్ దట్. అండ్ ఐ విష్ ఆల్ దీస్ స్టూడెంట్స్ ఆల్ ద వెరీ బెస్ట్ విత్ దేర్ ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్. Congratulations once again. Thank you so much, Sindhura garu. Good evening everyone. మా ఆహ్వానాన్ని మన్నించి
ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. అండ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ద పేరెంట్స్ and the teaching staff of Narayana family and the administrative staff. To each and everyone, a good evening and a warm welcome. మనము ఈరోజు ఇక్కడ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డ్ 10th క్లాస్ రిజల్ట్స్ని నారాయణ రిజల్ట్స్ని సెలబ్రేట్ చేసుకోవటం కోసం we have gathered here. మీకందరికీ తెలుసు, నిన్న తెలంగాణ స్టేట్ రిజల్ట్ అనౌన్స్ అవటం జరిగింది. అందులో 597 మార్కులతో స్టేట్ ఫస్ట్ మార్క్తో పాటుగా 99.66% 99.66% ఉత్తీర్ణతతో అత్యధికమైన యావరేజ్ మార్కుతో ఇంకెవ్వరు కూడా దరిదాపుల్లో కూడా చేరలేని విధంగా మన విద్యార్థులు నిన్న రాణించటం మనమందరం చూసాం తెలంగాణలో. అదేవిధంగా ఈరోజు అనౌన్స్ చేసిన ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డ్ 10th ఫలితాలలో కూడాను అటువంటి ప్రభంజనంనే మోగించారు, అటువంటి విజయ దుందుబునే మోగించారు మన విద్యార్థులందరూ. ఇక్కడ గట్టిగా మన విద్యార్థుల కోసం తల్లిదండ్రుల నుంచి మన స్టాఫ్ నుంచి ప్రతి ఒక్కరూ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఈరోజు ఇక్కడికి వచ్చి వీళ్ళు నిలబడ్డారు అంటే దీని వెనకాల చాలా అకుంఠితమైన దీక్ష, తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, ఉపాధ్యాయుల యొక్క నిరంతరం వాళ్ళని పర్యవేక్షించటం, వాళ్ళకి విద్యా బోధనతో పాటు వాళ్ళు ఎక్కడ ఏ విధంగా వెనుకబడి ఉన్నారు, ఎక్కడ కొంచెం మిస్ అవుతున్నారు అనేది ఐడెంటిఫై చేసి దాన్ని ఫుల్ఫిల్ చేయటం, ఆ విధంగా చేస్తూ వీరు ఇక్కడ నిలబడే వెనక ఇంతటి కఠోర దీక్ష వెనకాల ఉన్నాయి. ఇక ఈరోజు రిజల్ట్ కనుక వచ్చినట్టయితే అత్యుత్తమైన 598 మార్కులు, అది కూడా 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 10 మంది విద్యార్థులు 598 మార్కులతో నారాయణ విద్యార్థులు 10th క్లాస్ విజయాల్లో రాణించారు. కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఇంకొకటి, ఈ ఏదైతే మన ఈ ర్యాంకులు ఉన్నాయో, ఈ మార్కులు అత్యుత్తమైన మార్క్ 598 మార్కులతో ఇక్కడ రాణించారో, వీళ్ళు ఒక్క చోట నుంచి కాదు, ఒక బ్రాంచ్ నుంచి కాదు, ఒక ఏరియా నుంచి కాదు, ఆంధ్రప్రదేశ్లో అటు శ్రీకాకుళంతో మొదలుపెట్టి శ్రీకాకుళం ఈస్ట్ గోదావరి నుండి, శ్రీకాకుళం నుంచి ఈస్ట్ గోదావరి నుండి, కృష్ణా జిల్లా నుండి, ప్రకాశం జిల్లా నుండి, నెల్లూరు జిల్లా నుండి, మరియు చిత్తూరు జిల్లా నుండి అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి వారి యొక్క కాంట్రిబ్యూషన్గా ఇక్కడ విద్యార్థులు 598 మార్కులు సాధించటం జరిగిందండి. మరొక్కసారి వాళ్ళకి హృదయపూర్వకమైన అభినందన. యు మేడ్ ప్రౌడ్ ఆఫ్ us. ఇంతేకాదు, దీని తర్వాత 597 మార్కులతో 9 మంది విద్యార్థులు వచ్చారండి. వీళ్ళు కూడా అదేవిధంగా స్టేట్ మొత్తంలో ఇందులో కర్నూలు కూడా యాడ్ అయింది. చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, కృష్ణా ప్రతి జిల్లా నుంచి కాంట్రిబ్యూషన్ జరిగింది. వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. 597 మార్కులు 19 మంది, 597కు పైగా 19 మంది విద్యార్థులు, అదేవిధంగా 596కి పైగా 52 మంది విద్యార్థులు విజయం సాధించడం జరిగింది.
95కి పైగా 87 మంది విద్యార్థులు విజయదుందుబిని మోగించారు. ఇదే విధంగా 594, 93, 92, 91, 590కి పైగా 508 మంది విద్యార్థులు, అంటే 12% మొత్తము యొక్క రిజల్ట్లో 590కి పైగా కేవలం నారాయణ విద్యార్థులు కైవసం చేసుకున్నారండి. ఏ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఆఫ్ దట్. ఇదే విధంగా చూసినట్టయితే పాస్ పర్సంటేజ్ 99.3%తో మన విద్యార్థులు ఉత్తీర్ణులు అవటం జరిగింది. ఏ విధంగా చూసుకున్నా అటు టాప్ మార్కుల్లోనే కాదు, ఇటు పాస్ పర్సంటేజే కాదు, తర్వాత యావరేజ్ మార్కులు చూసినట్టయితే యావరేజ్ మార్కులు చూస్తే అటు సబ్జెక్ట్ పరంగానే చూడండి, సబ్జెక్ట్ పరంగా 100% వచ్చిన విద్యార్థులు అయి ఉండొచ్చు, లేదు మొత్తం మీద యావరేజ్ మార్క్ వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు. అత్యద్భుతమైన ఫలితాలని కనబరిచారండి. ఫస్ట్ లాంగ్వేజ్లో సెంటెన్స్తో పాటుగా యావరేజ్ మార్కు 91.51, అంటే మొత్తం విద్యార్థులు 14,186 మంది విద్యార్థులు ఉంటే అందులో ప్రతి ఒక్కరిది కలిపి ఏ ఒక్క బ్రాంచ్దో కాదు, ఏ ఒక్క ఏరియాదో కాదు, మొత్తం విద్యార్థులది కలిపి సగటున ఫస్ట్ లాంగ్వేజ్లో 91.51 మార్కు. అదేవిధంగా సెకండ్ లాంగ్వేజ్లో 82.78, ఇంగ్లీష్కి వచ్చినట్టయితే 84.59 యావరేజ్ మార్క్, మ్యాథమెటిక్స్ 87.76, సైన్స్ 86.02 మరియు సోషల్ 88.02. యావరేజ్ మార్కుతో టోటల్ యావరేజ్ మార్క్ 520.7తో అత్యధికమైన యావరేజ్ మార్క్తో, అంటే సగటున ప్రతి విద్యార్థి మంచి మార్కులు సాధించి తమ యొక్క ప్రతిభను నారాయణ విద్యార్థులు సాధించారు. ఇటువంటి అపూర్వమైన విజయాల వెనుక కాన్సెప్చువల్ టీచింగ్, అంటే విద్యార్థికి సబ్జెక్ట్ అర్థమయ్యేటట్టుగా వాళ్ళు అర్థం చేసుకునే విధంగా వాళ్ళకి చెప్పటం, వాళ్ళని ఆ విధంగా అర్థమయ్యేటట్టుగా చేయటము వెనకాల మా ఉపాధ్యాయుల యొక్క కృషి చాలా ఉంది. వాళ్ళందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ విధంగా కాన్సెప్ట్స్ చాలా స్ట్రాంగ్గా ఉండటం ద్వారా వాళ్ళకి ఫర్దర్గా నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు అది జేఈఈ మెయిన్స్ అవ్వచ్చు, లేకపోతే అడ్వాన్స్ అవ్వచ్చు, ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్ అవ్వచ్చు, లేకపోతే నీట్ ఎగ్జామ్ కావచ్చు, వీటిలో ఈ విజయాలను సాధించడంలో ఈ కాన్సెప్చువల్ వాళ్ళు స్ట్రాంగ్గా ఉండటం అనేది వాళ్ళకి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇది ప్రతిసారి ప్రూవ్ అవుతుంది కూడాను. కొద్ది రోజుల క్రితంగా అనౌన్స్ అయిన జేఈఈ మెయిన్స్ రిజల్ట్ మనం చూసినట్టయితే అందులో బిలో 10 ర్యాంక్స్ అయి ఉండొచ్చు, బిలో 100 ర్యాంక్స్ అయి ఉండొచ్చు, బిలో 1000 ర్యాంక్స్ అయినా కూడాను అందులో 50% ఆఫ్ ద నారాయణ రిజల్ట్ ఈజ్ ద స్కూల్ రిజల్ట్ ఓన్లీ. మన స్కూల్ విద్యార్థులే ఈ విజయాల్ని సాధించారు. బిలో 10 ర్యాంక్స్, బిలో 100 ర్యాంక్స్ అండ్ బిలో 1000 ర్యాంక్స్. దీని వెనకాల ఏదైతే 50% రాణించటం వెనకాల మన స్కూల్లో విద్యార్థులకి అటువంటి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చిన మన ఉపాధ్యాయులందరికీ, R&D హెడ్స్, జోనల్ కోఆర్డినేటర్స్, క్లస్టర్ ప్రిన్సిపాల్స్, AGMs, DGMs and principals, and especially the RPs, each and every one, principals, teachers and the academic deans and 10th class in charges, ప్రతి ఒక్కళ్ళ విశేషమైన కృషి దీని వెనకాల ఉంది. సో భవిష్యత్తు, వారి యొక్క బంగారు భవిష్యత్తుకి మనం ఇక్కడ స్కూల్లో, మన నారాయణ స్కూల్లో స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి వాళ్ళని ముందుకు పంపించడం జరుగుతుంది. దీని వెనకాల ఉన్న కృషికి
ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన అభినందనలు. ఈ స్టూడెంట్స్ ఈ విధమైన మార్కులు తెచ్చుకోవటంలో మీ కృషి చాలా అభినందనీయం. వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. Very happy to share my feelings. I scored 598 out of 600, and many people played a major role for this success. All my teachers, our principal ma'am Radhika ma'am, and all our coordinators sir, AGM sir, and the meetings with HODs, RPs, everything helped us a lot, and very thankful for everyone. Especially the major thing that helped us in securing this is the error rectification. Many exams were held, many DPTs, many pre-finals, and they ensured that we don't repeat our mistakes, which we did it before. So very thankful for Narayana, and I'm very happy for this. Thank you so much. Thank you so much. Good evening, everyone. Myself, BVS Nitish Kumar from NLR NCS. First of all, I am very glad to express my gratitude towards the Narayana management. They have played an enormous role to reach that very good target of 598 out of 600, and they helped me to boost my caliber. First of all, my handwriting and presentation skills are very weak, and the in-charges have played a key role to boost my handwriting and presentation skills, which made me to ace these exams. And very thank you to this Narayana management group. Thank you. Give it all for Nitish. Thank you so much. And next, Mokshita, who secured 598. APNLR VDP NCS. ఫస్ట్ టైం ఇలా స్టేజ్ మీద మాట్లాడుతున్నాను. 598 అనుకో. ఇదంతా నా ఒక్కడిదే కాదు, మా టీచర్స్, మా డీన్ సార్ శ్రీనివాసులు సార్, మా ప్రిన్సిపల్ మధు సార్, మా ఏజిఎం సార్, ముఖ్యంగా రవివర్మ సార్, వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు. దానికి ఫలితంగా 598 వచ్చాయి. ఇదంతా నా ఒక్కడిదే కాదు, నారాయణ సంస్థ పాత్ర చాలా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Super Rasalu. Very good. Hey everyone, my name is Shazia. I'm from Stanospet, Nellore. First of all, I was very thankful to the Narayana institutions. I'm very happy to be a part of this occasion. Main attributes for this success is our Honorable Principal Penchal Prasad sir and our Dean Rashid sir, and to all the respected teachers. Especially I want to thank you Ms. Rama ma'am and Sindhura ma'am and Narayana sir. Thank you. This is Vemula Sri Ramakrishna, and I secured 598 marks. I'm very happy to say that this is all of credit of my school and my parents and my teachers. Thank you. పద్ధతి, రెస్పెక్ట్. పద్ధతికి ప్యాంటు షర్ట్ వేస్తే అసలు మా సాయి రామకృష్ణ. Taslima from 9th. I'm Taslima from NLR NCS branch of Ramalingapuram, Nellore. I'm very happy to share this experience with you all, and I achieved 598 out of 600. It was only because of our teachers and the parents' support as well as the management. And all the daily practice tests or the DPTs and the micro schedule planned by the Narayana was very helpful for us to achieve it very easily. And the continuous exams, the concept way, the way of teaching by the teachers, way of teaching of the concept, which made us to remember the concept very well. And concept, application and analysis, I think, was the need which made us to stand over here. And I'm very thankful to be a part of the Narayana, and I'm very happy to share this moment with you. Thank you. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇంట్లో పాలకూర పప్పు, నారాయణ స్టూడెంట్స్ తోపు. అండ్ నెక్స్ట్ మాట్లాడవలసిందిగా షేక్స్ ఆపేది అంతే. సూపర్. ఒక్కసారి give it all for him. Restore Narayana is the best. Good evening everyone. I am Vedasri Aparna from Pittapuram branch. Today I am very happy to share my results with you today, and I feel very grateful for this achievement that I have scored 598 marks. First of all, I would like to thank all my teachers for this support, and I believe that their support made me to stand here today. And I would also like to thank my parents for their greatest support, and my sincere thanks to Narayana for this great academic excellence and excellent curriculum.
And my special thanks to my ACM madam, Shravanti madam, principal ma'am, Afroz ma'am, our academic dean, Sushma madam, our 10th in charge sir, Shalim sir, and Murthy sir, high school coordinator. And I would like to say one thing, that I feel very proud to be a Narayana student, and I'm very glad that I'm a part of Narayana from Pitapuram branch. Thank you everyone. Super Amma, congratulations. Great. Next మాట్లాడవలసిందిగా వై ఐఎమ్ సిహెచ్ రూపేష్ వెంకట్ సార్. నేను నారాయణ 2 years నుంచి చదువుతున్నాను. అండ్ ఈ రిజల్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రిన్సిపల్ అయిన సుమన్ సార్కి, మా ఏజిఎం సార్కి, మా స్టాఫ్ అండ్ మై పేరెంట్స్కి డెడికేట్ చేస్తున్నాను. బికాస్ దే వర్క్ హార్డ్ అండ్ నాకు ఎంతో మోరల్ సపోర్ట్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయలేను అనుకున్నాను, కానీ మా టీచర్స్ కానీ మా పేరెంట్స్ కానీ నాకు చూపించిన సపోర్ట్ వల్ల నాకు ఇది సాధ్యమైంది. అండ్ సెకండ్, డీబీటీస్ అండ్ ప్రీ ఫైనల్స్ని డైలీ రాయడం మళ్ళీ ప్రాక్టీస్ చేయడం వల్ల మాకు ఫస్ట్ ఫైనల్ ఎగ్జామ్ అంటే భయం పోయింది. నెక్స్ట్ సింధూరం అని చెప్పినట్టు ఎన్లాన్ యాప్ వల్ల మాకు వీడియోస్ చూపించడం, విజువలైజేషన్గా మేము చదువుకోవడం వల్ల మళ్ళీ మాక్ టెస్ట్ రాయడం, CDF మీద, JEE మీద పట్టు కూడా సాధించగలిగాం. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్. థ్యాంక్ యూ నారాయణ. డైలీ ప్రాక్టీసెస్. నేను మనసులో ఇందాక నుంచి మ్యామ్ మీరు మాట్లాడినప్పుడు కూడా అనుకున్నా, ఎగ్జామ్స్ అంటే మిగిలిన పిల్లలకి భయమేమో, నారాయణ పిల్లలకి చుంచుంది. ఎందుకంటే రోజు టెస్ట్లు కదా వాళ్ళకి, డైలీ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి కదా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ రూపేష్ వెంకట సాయి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ స్కోర్. Good evening everyone. My name is K. Srivani and I am from Tirupati. I am studying in Narayana from 8th standard, and the main reason behind my success is the teachers, my principal ma'am and my parents. All the credit goes to my parents and the teachers. And the thing in Narayana that helped me in this journey of success is their materials. They are excellent. They help me practice more and more. These materials help me build confidence for the public exam, and also the RP sessions and all. They help in doubt clarifying sessions. There's nothing more to say than thank you to Narayana. Thank you. From Uyuru ENCS, I am glad to be the part of this ceremony. I secured 597, and the reason behind my success is the DPT mechanisms of the Narayana system. They are very helpful to me to build my knowledge and grip on the subject. And our 10th in charge sir, our academic dean sir, and principal madam encouraged me a lot. I am here because of my parents' sacrifices, and there are no other words to describe my happiness. Thank you all. అద్భుతం. I'm Noshita, I'm from Avanigadda. I studied in Narayana since 7 years. So, Narayana, the journey with Narayana has been very joyous for me. The teachers, our principal sir, dean sir, and our in-charge sir, they stayed with us and guided us in our tough times. Our parents also supported us very much and guided us. They motivated us, and all these made me confident that I can face anything in life. And I think that the parents and the teachers are the main pillars for success of a student. It is same in my case too. I'm very happy. Thank you very much. స్కూల్ స్టూడెంట్స్ రాస్తే రికార్డుల సునామీలు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ డాక్టర్ సింధూరా గారిని మాట్లాడవలసిందిగా ప్రతి దిస్ ఇస్ ద రిక్వెస్ట్.